సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. జీవనములో శరశ్చంద్రునిలా, చెలిమిలో మధుర స్మృతిలా, చిరునవ్వులో అరవిందములా వెలుగొందావు ఓ చంద్రశేఖర. ఎంతో మంది జన్మిస్తుంటారు, మరణిస్తుంటారు. కానీ ప్రజల హృదయాలలో కొంతమంది మాత్రమే విశ్వంలో సూర్య చంద్రులు ఉన్నంత కాలం మనందరి హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని అజరామరంగా అమరులుగా నిలిచిపోతారు. అటువంటి కోవకే చెందిన అరుదైన వ్యక్తే క్రీస్తు శేషులు శ్రీ చాగంటి చంద్రశేఖర్ రెడ్డి. అరవింద రాజాగా ఆయన మనందరికీ సుపరిచయమే. ఆ మహోన్నత చిరునవ్వుల రాజా గారిని మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఈ వ్యాసం. విసిరినదా విధిగాలం, మిగిలినదా శోకం, కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. పవిత్ర కృష్ణానది తీరాన రమణీయమైన ప్రకృతితో శోభిల్లే తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో శ్రీ చాగంటి వెంకటరెడ్డి ఆదిలక్ష్మి పుణ్య దంపతులకు 1970లో ఈయన జన్మించారు. మంగళగిరి, తాడేపల్లి పరిసర ప్రాంతవాసులకు విద్యాబోధన చేయాలని ఒక మహత్తర సంకల్పంతో దాదాపు 25 సంవత్సరాల క్రితం అరవింద విద్యాలయాన్ని శ్రీ చాగంటి వెంకటరెడ్డి గారు స్థాపించారు. తన తండ్రి ఆలోచనలను, ఆశయాలను పుణికిపుచ్చుకొని క్రీస్తు శేషులు చంద్రశేఖర్ రెడ్డి గారు 1995వ సంవత్సరం నుండి అరవింద విద్యా సంస్థలకు సారథ్య బాధ్యతలు చేపట్టారు. క్రీస్తు శేషులు శ్రీ చాగంటి చంద్రశేఖర్ రెడ్డి గారు తన ప్రాథమిక విద్యను సీతానగరంలో, ఇంటర్మీడియట్ విజయవాడలో, బీటెక్ మెకానికల్ కోయంబత్తూర్ తమిళనాడులో జరిపారు. అనంతరం అరవింద విద్యా సంస్థలు బాధ్యతలు నిర్వహిస్తూ 1992లో వివాహం చేసుకున్నారు. కాలమే కాటు వేసిందా, వేదనే వెల్లువయ్యిందా, కలతలే లేని కళ్ళల్లో వెలుతురే మాసిపోయిందా. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అతి తక్కువ కాలంలో చిన్న వయస్సులోనే విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి మన అరవింద రాజా గారు. ఈయన 1995లో అరవింద ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుతో ఒక చిన్న మొక్కను నాటి శాఖలుగా విస్తరిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చాలా తక్కువ కాలంలో ఎంతో కీర్తిని సంపాదించారు. మంగళగిరి పరిసర ప్రాంతాలలో ఏ వ్యక్తినైనా, ఏ విద్యా సంస్థకు చెందిన వ్యక్తినైనా, ఏ విద్యావంతుడనైనా కదిలిస్తే చాలు పుంఖాలుగా ఆయన చేసిన సేవలు, ఆయన స్నేహభావాన్ని గురించి చెబుతూ ఉంటారు. చదువంటే పిల్లలను 4 గోడల మధ్య కూర్చోబెట్టి పాఠాలు బట్టి పట్టించడం కాదని, పిల్లవాడు ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా నేర్చుకోవాలని, అభివృద్ధి చెందేటట్లు చేయడం ఉపాధ్యాయుడు కనీస బాధ్యత అని ఆయన ఎల్లప్పుడూ చెబుతూ ఉంటారు. విద్య అంటే ఏమిటో ఒకసారి ఆయన మాటల్లోనే గుర్తు చేసుకుందాం. Here we create an atmosphere which is free from any authority and fear, so the child grows and flowers naturally. We don't want to condition the child to any particular belief, so his mind is free to ask questions, inquire and learn. Our school ensures high academic standards. Personal attention to academic growth of each child is possible as the pupil-teacher ratio is optimal. The emphasis is not on memory, rote learning, but on questioning
inquiry, and investigation. The development of scientific temper, capacity for independent study, and exploration are encouraged. Here, learning is made joyful from early years, since importance is given to sharing and discovery. Students are helped to acquire necessary skills and knowledge to make the transition from school to college smooth. సూర్యుని కిరణాలకు కమలం వికసించెను, చంద్రుని కాంతి రేఖలకు కలువలు వికసించెను, ఉపాధ్యాయుని బోధనలచే పిల్లలు వికసించెను, రాజా చిరునవ్వులచే అరవింద వికసించెను. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. ఎన్నో సంవత్సరాలుగా అరవింద హై స్కూల్ నడుపుతున్నప్పటికీ వ్యాపార దృక్పథంతో ఏ రోజు ఆయన ఆలోచించలేదు. తన పరిధిలో తన శక్తి మేరకు తనకున్నంతలో ఎంతోమందికి విద్యాదానం చేసి వారి భవిష్యత్తులో వెలుగు నింపిన సూర్యుడిగా, విద్యాదాతగా చరిత్రలో మిగిలిపోయాడు అరవిందరాజా. ఆయన ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన పెంచిన మొక్క వృక్షమై మనకు నీడను అందిస్తూనే ఉన్నది, ఫలాలను అందిస్తూనే ఉన్నది. లేదు అనే పదం ఎప్పుడూ కూడా ఆయన నోటి నుండి మనకు వినపడలేదు. తన పరిధిలో సాధ్యమైనంత వరకు ఎంతో మందికి ఉపాధి కల్పించి సహాయాన్ని అందించిన స్నేహశీలి అరవిందరాజా. కార్యసాధకుడు, నిగర్వి, సౌమ్యుడు, అజాతశత్రువు ఇటువంటి మాటలు ఆయనకు ఆభరణాలుగా చెప్పవచ్చు. ఆయన ధ్యేయం అందరూ బాగుండాలి, అందరూ ఎదగాలి. ఇదే ధ్యేయంతో నిరంతరం శ్రమిస్తూ, పరిశోధిస్తూ, కృషి చేస్తూ అహర్నిశలు ఎంతో శ్రమపడ్డారు. ఒక సాధారణ వ్యక్తి నుండి రాష్ట్ర స్థాయిలో ప్రముఖ విద్యావేత్త శ్రీ చుక్కా రామయ్య గారి వరకు ఎంతో మందితో ఎంతో అణకువగా, మెలకువతో, నేర్పుతో, ఓర్పుతో, సమర్థతతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకుంటూ వచ్చారు. ఒక్క విద్యారంగంలోనే కాక నాణానికి బొమ్మ బొరుసులాగా వివిధ సామాజిక, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టిన ఘనత రాజా సొంతం. దానిలో భాగమే అరవింద ఆర్ట్స్. గత 5 సంవత్సరాల క్రితం రాజా ఈ సంస్థను స్థాపించి తన ఉనికిని కోల్పోతున్న నాటక రంగాన్ని బ్రతికించడానికి, అంతరించిపోతున్న కళలకు పునర్జీవం పోయాలని కంకణం కట్టుకొని సమాజంలోని వివిధ రుగ్మతులను తెలియజేస్తూ అభ్యుదయ భావాలను పెంపొందింపజేసి నాటికలను ప్రదర్శించి ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైన బంగారు నందులను గెలుచుకున్నారు. ఇంకా స్వతంత్ర భారతావనిలో భాగమైన తాను కూడా తన వంతు బాధ్యతగా సమాజం కోసం ప్రతి సంవత్సరం భారత గణతంత్ర దినోత్సవం రోజున రోటరీ క్లబ్ ఈస్ట్ విజయవాడ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు మరియు ఉచిత కంటి వైద్య పరీక్షలు, ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించి తన సామాజిక బాధ్యతను ఎంతో చక్కగా, క్రమశిక్షణగా నిర్వహించారు. అంతేకాక ఇటీవల కాలంలో ఆరంభమైన ప్రాంతీయ ఉద్యమాలకు ధీటుగా సమైక్యాంధ్ర కోసం మన ప్రాంతంలో వివిధ విద్యా సంస్థలను కలుపుకొని సరికొత్త ఉద్యమానికి బాట వేసిన ఘనత ఆయనది. ఈ ఉద్యమంలో భాగంగా దాదాపు 2000 మంది విద్యార్థులను సమైక్యపరిచి చైతన్యవంతులను చేసి ఒకరోజు సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమం వంటివి చేయడం కేవలం ఆయన ఒక్కడి వల్లే సాధ్యం. ప్రజానాట్య మండలి వారితో సంబంధాలు,
కృష్ణవేణి క్రియేషన్స్ విజయవాడ ఆధ్వర్యంలో జలధార నృత్య రూపకం, సంక్రాంతి సంబరాలు అనే సంప్రదాయ నృత్య రూపకాలు ఈయన సృష్టి. అంతేగాక ప్రముఖ అభ్యుదయ సినీ రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ, నటుడు దర్శకుడు శ్రీ రమణారెడ్డి గారితో కలిసి ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అంతేకాదు ఆయన ఎంత సౌమ్యుడో, ఎంత ఉదారభావం కలిగిన వారు, అవినీతి పరుల పట్ల అంత కఠినంగా వ్యవహరించారు. గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి పట్ల వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం. మరియు తన తోటి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల వారిని వివిధ సమస్యలపై ఐక్యతతో ఏకత్రాటిపైకి తీసుకువచ్చి వారి సమస్యలను కూడా తానే భుజాన వేసుకొని అందరికీ ముందుండి నడిపించాడు. ఇంత ఘనత సాధించిన మహోన్నత వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన మాటలు, చిరునవ్వు, ఆశయాలు, ఆదర్శాలు మా చెవులలో రివ్వుమని మారుమ్రోగుతూనే ఉన్నాయి. అవే మాకు కొండంత బలం, ధైర్యం. అదే స్ఫూర్తితో ఆయన ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. ఆ మహానుభావుని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇవే మా అశ్రు నీరాజనాలు. జ్ఞాపకాల నిధివయ్యా రాజా, నీ స్మృతులను మరువలేము రాజా. జ్ఞాపకాల నిధివయ్యా రాజా, రాజా 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 రాజా. విద్యను బోధించే ఉపాధ్యాయులు ఉన్నారు, విద్యను అభ్యసించే విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు చదువుకునే పుస్తకాలు ఉన్నాయి. మరి మీరు లేరుగా రాజా సార్. రాజా అన్నమాట మురిపాల తేనె ఊట, రాజా అన్నమాట మురిపాల తేనె ఊట, ముత్యాల ముద్దుల మూట, వెన్నెల్ల వెలుగుల బాట, ముత్యాల ముద్దుల మూట, వెన్నెల్ల వెలుగుల బాట, రాజా అన్నమాట. రాజా మనసు వెన్న తేట, పరిమళించు పూల తోట, రాజా మనసు వెన్న తేట, పరిమళించు పూల తోట, రాజనోట ప్రేమ మాట, చింత తీర్చు చల్లని పాట, రాజనోట ప్రేమ మాట, చింత తీర్చు చల్లని పాట, తాను నడచి ముల్ల బాట, మనకు చూపు రాజబాట, రాజా అన్నమాట మురిపాల తేనె ఊట, రాజా అన్నమాట.